స్థితికి ఏమైనా దిగజారిందంటూ కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏంటి దీనికి ఏం సమాధానం చెప్తారు? సరే, అయితే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినప్పటి నుంచి అందరూ మూకుముడిగా కాంగ్రెస్ పార్టీ మీద చేయాల్సిన దాడులు అన్నీ చేశారుగా. హైడ్రా వస్తుంది, మిల్లులు కులగొట్టేస్తుంది అని అన్నారు. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ప్రజలు నమ్మట్లేదు. తర్వాత ఏదో ముస్లిమ్స్ అది ఇది అని కబరిస్తాను, నేను మళ్ళా అధికారంలోకి వచ్చి నేను కొత్త జాగా కొనిస్తా, లేకపోతే ప్రభుత్వ జమీన్ ఇస్తా, లేకపోతే కొనిస్తా అన్నాడు. అట్లా ఫెయిల్ అయిపోయాడు. తర్వాత రౌడీ షీటరు అని అన్నారు. రౌడీ షీటర్ అంటే ఎక్కడ రౌడీ షీటర్, ఒక్క కేసు చూపించండి అంటే తేలిపోయినరు. తర్వాత ఏమన్నారు, లేడీ రౌడీ అని అన్నారు. ఆ విషయంలో తేలిపోయినరు. అన్నీ అయిపోయాక ఏమన్నారు, ఏమంటారు, ఆడబిడ్డ రౌడీ బిడ్డ అని అన్నారు. మరి రౌడీ బిడ్డ అన్నప్పుడు ప్రజలు ఒక ప్రశ్న అడిగారు. రౌడీ బిడ్డ అన్నప్పుడు ఈ రౌడీ దగ్గర మీరు ఎట్లా పార్టీ కండువా కప్పారు, ఈ రౌడీ దగ్గర మీరు ఎట్లా ఫండింగ్ పొందిరు, ఈ రౌడీ దగ్గర మీరు ఎట్లా ప్రచార రథం కొనిపించుకున్నారు, ఆ రోజు కాని రౌడీ ఈ రోజు ఎట్లా రౌడీ అయ్యింది అని ప్రజలు అడిగిండ్రు. ఇట్లా ప్రతి విషయంలో కూడా తేలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీలు లాస్ట్కి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇటు నవీన్ యాదవ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా తేలిపోయారు, పార్టీని టార్గెట్ చేసి తేలిపోయారు. ఇప్పుడు లాస్ట్కి ఏమొచ్చారంటే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు మంత్రి పదవి ఇస్తున్నారని? ఎక్కడైనా ఒక డాక్యుమెంట్ చూపెట్టండి, నేను చర్చలో. ప్రతి పేపర్లో అదే, పేపర్లో కాదు సార్, మంత్రివర్గంలో అజారుద్దీన్ ఇక్కడ తాటికి అంత అక్షరాలతో కనపడుతుంది. మంత్రివర్గంలోకి రేపు ఎప్పుడు మీకు ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నట్టు కూడా రకరకాల వార్తలు వస్తాయి. సార్, ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారికంగా డాక్యుమెంట్ ఇస్తే నేను మాట్లాడతా. నేను పేపర్ల ప్రతినిధిని నేను కాదు. నేను ఆ పేపర్ కి నేను ప్రతినిధిని కాదు. ఆ వార్త రాసిన వార్త అనిపించింది కాబట్టి అది రాసి ఉండొచ్చు. కానీ ప్రతి మాధ్యమాల్లో కూడా అదే వస్తుంది. ఇప్పుడు మాధ్యమాలకు ప్రతినిధి నేను కాదు. మీరు ప్రతినిధి కాకపోయినా ఇప్పుడు వార్త అనేది కంపల్సరీ ఎంతో కొంత నిజం లేకపోతే రాదు కదా, ఏ ఒక్కరు రాయరు కదా. అట్లా అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పారు మీకు? నేను కూడా అదే అడుగుతున్నా. మీకు చెప్పిన వాళ్ళు ఎవరు? మీకు ఆధారం ఏంటి? మీ ప్రామాణికం ఏంటి? నేను కూడా అదే ప్రశ్న. ఫేక్ న్యూస్ అంటారు. అది ఫేక్ న్యూస్, గుడ్ న్యూస్, ఏదో మీ ప్రామాణికలు ఏంటని నేను అడుగుతున్నా. నేను ఏమంటున్నా, ఈ రోజు నేను నేను ఆ పేపర్ ప్రత్యేకంగా పేపర్ పేరు చెప్పాను. మీరు అంటే చెప్తాను, చెప్పండి, నేను తప్పేముంది. V6 వెలుగు, ప్రభాత వెలుగు అని చెప్పి నవీన్ యాదవ్ గారి మీద వ్యక్తిగతంగా వారు కొన్ని వార్తలు రాసి పబ్లిసిటీ చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్య అన్నట్ట కానట్ట? నేను ముస్లింలను తొక్కుతా అని అన్నాడా నవీన్ యాదవ్ గారు? ఎక్కడన్నా మాట అన్నాడా? లేకపోతే ఇంకో వ్యాఖ్య కూడా రాసి కాదు. ఎవరు రాశారు? అది ఎవరు రాశారన్నారు? V6 వాళ్ళు రాయలేదు. V6 వాళ్ళు రాయలేదు. V6 ప్రభాత వెలుగు అని చెప్పి ఒక క్లిప్ వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో వచ్చినట్టు వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అది క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు కూడా. ఇప్పుడు దానిపైన ఏంటని లోతుగా విశ్లేషణ చేస్తే 23 అక్టోబర్ నాడు తారీఖు నాడు పేపర్ ఆ క్లిప్ ప్రకారం నేను ఆ V6 వెలుగు పేపర్ తీసుకొచ్చి నేను చర్చలో పెడతా. ఆ క్లిప్ ను నాకు ఈ పేపర్ లో చూపెట్టండి. సో ఏంది అంటే అనుకున్నవన్నీ కూడా ఈ రోజు రేపు వార్తా మీడియా సంస్థలు ఏమైనా అంటే వారికి అనుకున్నది, వారికి అనిపించింది ఇట్లా అవుతుందేమో అన్న విషయాలను మీరు కన్ఫర్మ్ చేసి రాసేస్తున్నారు. ఇంతకు ముందు పత్రికా విలువలు, జర్నలిజం విలువలు ఎట్లుండే అంటే ఇదే వార్త మీరు ఇప్పుడు చెప్పారు కదా, మంత్రివర్గంలోకి అజారుద్దీన్ అని ఒక ఆశ్చర్యార్థకం వేస్తుండే. ఇప్పుడు ఆశ్చర్యార్థకం అయిపోయింది, అంటే క్వశ్చన్ మార్క్ లేదు, డైరెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఇయ్యలేదు, 30 తారీఖు నాడు 31వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయలేదు అనుకో, అది కూడా 12:15 ఒకవేళ జరగలేదు అనుకో, అప్పుడు ఈ పత్రికకు విలువ లేనట్టే కదా, ఈ వార్తకు విలువ లేనట్టే కదా. సో ఎక్కడ మీరు కూడా చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు, తెచ్చకపోతే మీ పార్టీ కూడా విలువ లేనట్టుగా. అట్లా కాదు సార్, వార్తా పత్రికలు మీరు ప్రింట్ వేసి ఇచ్చారు. రాజకీయ పార్టీల మేమేం వాగ్దానం చేసినాము, మేమేం ప్రజలకు చేసినాము, ఎంతవరకు చేసినాము అనేది రాజకీయ పార్టీలకు ఒక ప్రామాణికం ఉంటది. వార్తాపత్రికలు ఏంటి? రాజకీయ పార్టీలకు, ప్రజలకు వారధి. సో ఈ వారధిలా వీళ్ళకి ఏమైంది అంటే జర్నలిస్టులు మాకు ఇది అనిపించింది, ఇది మాకు తెలిసింది కాబట్టి ఇంకా ఇదే నిజం, మీరు దీన్ని నమ్మేసేయాలన్నట్టుకు వచ్చేసింది. నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు జర్నలిజంలో విలువలు ఎట్లా ఉన్నాయి అంటే ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ, కన్ఫర్మ్ వార్త అయినప్పటికీ కూడా, అంటే
ఒకవేళ ముఖ్యమంత్రి గారే రవి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు రవి గారి దగ్గర చెప్పింటారు, రవి రేపు పొద్దున మార్నింగ్ మనకు 8 o'clock ప్రమాణ స్వీకారం ఉంది, అజారుద్దీన్ తీసేసుకుంటున్నాం మంత్రి కానీ మీకు పర్సనల్ గా చెప్పింటారు. దాన్ని కూడా మీరు ఎట్లా వార్త రాసేవాళ్ళు? మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ఆశ్చర్యార్థకమో ప్రశ్నార్థకమో ఇష్టోళ్ళు. ఎందుకు? మీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, ఎక్కడో గాలి వార్త వచ్చింది, యూట్యూబ్ అంటే వచ్చింది, వాట్సాప్ లో వచ్చింది, మేము వేసేస్తాం వార్త. అట్లా క్వశ్చన్ మార్క్ లేదంటే కన్ఫర్మ్ చేశారేమో అనుకోవచ్చు కదా. ఎందుకంటే అందుకే నేను ఏమంటున్నా, మీరు కన్ఫర్మ్ అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి భవన్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నుంచి కానీ అట్లీస్ట్ మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి కానీ మీ దగ్గర ఆధారితంగా ఏమైనా డాక్యుమెంట్ ఉందా? మీరు ఇంకో అడుగు ముందుకేసి చాలా మంది ఏం చెప్తారంటే హోం మంత్రి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏమని ఇచ్చుకోని సార్, హోం మంత్రి ఇస్తారా, ఇంకో డిప్యూటీ సీఎం ఇస్తారా, లేకపోతే డైరెక్ట్ తీసుకుపోయి ముఖ్యమంత్రినే చేస్తారా, లేకపోతే తీసుకుపోయి ప్రధానమంత్రి క్యాండిడేట్ చేస్తారా? తర్వాత మాట్లాడదాం. ఈ రోజు మంత్రివర్గంలోకి అజారుద్దీన్ అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏందని అడుగుతున్నా. మీరు ఎవరి దగ్గర కూడా ఎవిడెన్స్ లేదు. గాంధీ భవన్ నుంచి లీకులు రాకుండా జరుగుతుంటాయి అంటారు. లీక్ నేను అందుకే అంటున్నా సార్, లీకులను వార్తలుగా ప్రచారం చేయొద్దు. మీకు లీక్ వచ్చింది అనుకోండి, దాని ప్రకారం ప్రశ్నార్థకమో ఆశ్చర్యార్థకమో లేకపోతే ఒక డాటో 2 డాట్లో 3 డాట్లో పెట్టాలి. ఓకే, కానీ మీరు కన్ఫర్మ్ వార్తకు ఎట్లా వేసేస్తారు? మీరే చెప్తున్నారు లీక్ అంటున్నారు. లీకును మీరు ఎట్లా లీక్ అంటే ఇది గాలి వార్తనే కదా, గాలి వార్తను మీరు నిజం అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. గదే అంటున్నా, అన్ని విషయాల్లో తేలిపోయినటువంటి ప్రతిపక్షాలు. మీ ఉద్దేశం ప్రకారం అంటే అధికారికంగా ఇంకా రిలీజ్ కాలేదంటారు. అధికారికంగా వస్తే నేను మాట్లాడతా. అధికారికంగా అది నిజం కూడా అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు కూడా. నా దగ్గర ఎవిడెన్షియల్ నిజమే అనుకోండి, నిజమే అనుకుంటే రాజకీయాల్లో అనుకోవడాలు ఏముండవు సార్, అన్ని అడిగి తెలుసుకోవడాలే. రాజకీయాల్లో ఎవరైనా వేరే వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారేమో కానీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినటువంటి ఒక విద్యార్థిగా నేను ఆధారం లేకుండా నేను ఏది మాట్లాడను. నేను ఏదైనా మాట్లాడితే నా దగ్గర ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఉంటేనే మాట్లాడతా. నేను కౌశిక్ రెడ్డి పైన చేసిన ఆరోపణకు కూడా ఏంటి ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. నువ్వు ఎట్లా ఈ ఆరోపణ ఇచ్చావు? సిఎంఆర్ఎఫ్ చెక్కులని 6 నెలలు దాచిపెట్టిండు, నేను ఆరోపణ చేసిన. దీనికి ఏంటి ఆరోపణ అన్నప్పుడు నా దగ్గర ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఉంది. కలెక్టర్ గారు దానిపైన మళ్ళీ సంతకం రీవాల్యుయేట్ సంతకం చేసినటువంటి ఆ చెక్ యొక్క జిరాక్స్ కాపీ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆరోపణ చేసిన. సో ఇదంతా ఫేక్ వార్తలు అంటారు మీరు? ఫేక్ అయిండొచ్చు, నిజమై ఉండొచ్చు. నేను ఏమంటున్నా, ఫేక్ అయిండొచ్చు, నిజమై ఉండొచ్చు. నేను ఫేక్ అని కన్ఫర్మ్ చెప్పను, అట్లా నిజమని కూడా చెప్పను. ఎందుకు అంటే దీనికి ఆధారితంగా ఎక్కడ కూడా ఏమీ లేదు. ఇప్పుడు నేను ఫేక్ అంట, రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేసిండు అనుకో, ఇప్పుడు నా మాట చెల్లుబాటు లేనట్టే కదా. అంతే కదా. కాబట్టి నేనేమంటున్నా, మనం రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఆధారం పట్టుకొని మాట్లాడాలి. ఈ రోజు అజారుద్దీన్ రేపు పొద్దున 31వ తారీఖు 12:15 మంత్రివర్గంలోకి తీసుకెళ్తున్నారు. కేవలం ముస్లింల కోసమే మంత్రి పదవి ఇస్తున్నారు అని అనడం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కోవడానికి సాయశక్తుల కృషి చేసినటువంటి విపక్షాలు అన్ని విషయాల్లో కూడా తేలిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు 10 మంది చెప్పేసరికి ఈ రోజు ఎవరు కూడా దీన్ని అజారుద్దీన్, ఇప్పుడు మీరు వార్తా పత్రిక చూపించారు, మంత్రివర్గంలోకి అజారుద్దీన్ అంటే నమ్మేస్తారు. ఇంకా అది వార్తాపత్రికల్లో వచ్చింది నిజంగా ఉండొచ్చు అని. అంతే సరే. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే అద్దంకి దయాకర్ గారు ఏం మాట్లాడారు, మహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తుంది, మరి ఆయన ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ ఆయన ఇస్తున్నాడని నేను చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడాలన్నప్పుడు రెస్పాండ్ అవ్వకూడదు కదా. నేను ఫేక్ అని చెప్పలేదు కదా. నేను ఏమంటున్నా, తీసుకోకుండా బీజేపీ అడ్డుపడుతుంది అని అన్నారు. కానీ 31వ తారీఖు 12:15 ఆయన మంత్రివర్గంలోకి ప్రమాణ స్వీకారం చేస్తుంటే బీజేపీ అడ్డుపడుతుంది అని అన్నాడా? లేదు కదా. ఏమో వస్తుండొచ్చు. అజారుద్దీన్ గారు ఈ దేశానికి దేశ క్రికెట్ లా కెప్టెన్ గా మనకు సేవలు అందించిన వ్యక్తి. ఎందుకు ఒక మంత్రివర్గంలోకి ఆయన వస్తుంటే మీ అందరికి ఎందుకు బాధ? మీరేమి ఇస్తలేరు కదా మంత్రి పదవి. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా కాంగ్రెస్ నుంచి మేము ఇస్తున్నాం, మీకేమైంది? కాబట్టి అడ్డుకుంటుందనే చెప్పిండ్రు కానీ 31వ తారీఖు ఇస్తున్నాం 12:15 ప్రమాణ స్వీకారం అని అద్దంకి దయాకర్ గారు చెప్పలేదు కదా. కాబట్టి అధికారికంగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఉంటే తీసుకురండి, అప్పుడు నేను చర్చలో కూర్చుంటా. ఓకే, రైట్. రామరెడ్డి గారు, సరే బీజేపీ ముందు దీనికి సంబంధించి